అనంతపురం జిల్లా సింగనమల మండల పరిధిలోని నాగులగుడ్డం తండాకు చెందిన ఎం రామకృష్ణ నాయక్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేకాట శిబిరంపై దాడులు చేసిన ఎస్ఐ విజయ్ కుమార్ 5గురిని పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి 7,650 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. గ్రామ పెద్దలు సర్ది చెప్పడంతో తిరిగి వచ్చారు. అయితే అందులో రామకృష్ణ నాయక్ అనే వ్యక్తికి చెస్ట్ లో పెయిన్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయాడని తెలిపారు డిఎస్సీ వెంకటేశ్వర్లు. 50 రూపాయలు క్యాష్ 52 ప్లేయింగ్ కార్డ్స్ మంగళవారం ఆడుతుంటే వాళ్ళందరూ కూడా వాళ్ళని స్వాధీనం తీసుకున్నారు. ఆ సబ్సిక్వెంట్గా మళ్ళీ వాళ్ళు పెద్ద మనసు అంతా వస్తే అప్పుడే మళ్ళీ మార్నింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో సబ్సిక్వెంట్గా నిన్న మార్నింగ్ అంటే 15వ తారీఖు ఉదయం 9 గంటలకు ఇంట్లో వాటితో నాకు చేసిపోయిందని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ సబ్సిక్వెంట్ అతను ఇమ్మీడియట్గా గార్దిన్ పిహెచ్ సెంటర్ తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ గారు ఎగ్జామ్ చేసి ఇక్కడ అండర్ పోతే బెటర్ అన్నారు. సో అక్కడ నుంచి వాళ్ళు అండర్ పోకుండా సినిమాల సిఎస్సి సెంటర్కి వచ్చారు. ఇక్కడ డాక్టర్ గారు అరౌండ్ 10:30కి ఇక్కడ అడ్మిట్ చేసుకున్నాడు. 10:50 AM మన హాస్పిటల్కి వచ్చింది. ఆ డాక్టర్ గారు చాలా ప్రయత్నం చేశాడు, ఇచ్చారని సిపిఆర్ ఇచ్చాడు, తర్వాత ఇంజక్షన్ ఇవ్వడం చాలా ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అరౌండ్ 11:40కి అతను లాస్ట్ జరిగింది. సో డాక్టర్ గారు కూడా క్లియర్గా హార్ట్ స్ట్రోక్ అని ఇవ్వడం జరిగింది. దీంట్లో మేము వాళ్ళని గ్యాంబ్లర్స్ని నైట్ అంటే 14వ తారీఖు నైట్ అని నిన్న